ఈ రోజు మనం అందరం వచ్చి ఇక్కడ కూర్చున్నామంటే జస్ట్ బికాస్ ఆఫ్ మల్లన్న విజన్ ఐడియా టు స్టార్ట్ టీవీ. సో ఇప్పుడు అవకాశం దొరికింది కాబట్టి లాట్ ఆఫ్ పీపుల్ అంటే జస్ట్ వాంట్ టు టేక్ యూ వర్డ్ సపోర్ట్. సో ఇంతకుముందు మల్లన్న చెప్పింది కదా 10 ఏళ్ళైంది టీటీఏ స్టార్ట్ చేసని. ఇట్స్ April 15, 2014 15లో. సో ఒక 2 ఏళ్ళ ముందు అనుకుంటా మల్లన్న మేము మాట్లాడుతున్నప్పుడు, సో మేము టాటా నుంచి బయట ఆ టైంలో ఏంటంటే ఎట్లా అంటే మేము మల్లన్నతో మాట్లాడినప్పుడు మనం చాలా మంది ఫ్రెండ్స్ ఉన్న మాటల్లో మరి మనము తెలంగాణ బేస్ పెట్టుకుంటే బాగుంటుందేమో అన్నా అంటే లేదు మోహన్ ఇప్పుడు తెలియదు, ముందు ముందు దాని వాల్యూ తెలుస్తుంది. మనం సపరేట్ రాష్ట్రం ఉన్నప్పుడు మన కల్చర్ వేరు, మన పద్ధతులు వేరు. మనము తెలంగాణ వాళ్ళ కోసం మనం చేయాలనుకుంటే సపరేట్ తెలంగాణ ఆర్గనైజేషన్ బాగుంటుంది. లిసన్ టు మీ అన్నట్టు. దట్ ఈస్ రియాలిటీ టుడే. సో మల్లన్నకు అందరూ ఒకసారి గట్టిగా చెప్పండి. సో ఈజ్ ఎ గ్రేట్ లీడర్. మీకు మల్లన్న గురించి ఎంత తెలుసు కొంతమందికి, బట్ వాట్ ఎవర్ ఇట్ డస్ ఒక విజన్ ఉంటుంది, ఒక ప్రాసెస్ ఉంటుంది, ఒక ప్లాన్ ఉంటుంది. మల్లన్న ఏ దైనా కానీ ప్లాన్ లేకుండా విజన్ లేకుండా చేయడం. సో ఈరోజు తెలంగాణ మెడికల్ తెలుగు అసోసియేషన్ టీటీ అనేది ఈ మాత్రం ఇలా పేరు ఉందంటే జస్ట్ బికాస్ ఆఫ్ ఇది విజన్, వాళ్ళందరి హార్డ్ వర్క్. అది దానివల్ల మనకి ఇలా పేరు వచ్చింది. మేబీ కొంతమంది 46 ఏళ్ళు 50 ఏళ్ళు ఆర్గనైజేషన్ అంటారు, అది కాదు. మనం 10 ఏళ్లలో ఎంత సాధించడం అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. సో దట్ వే విజన్ వేరు స్టాండ్. ఇప్పుడు మనకు అందరూ తెలిసినట్టుగా తెలంగాణ కల్చర్ అన్నా తెలంగాణ పద్ధతులు అన్నా కానీ ఇంతకుముందు మనం అంటే కొంచెం నమ్ముకునేవాళ్ళు. ఇప్పుడు తెలంగాణ కల్చర్ని మిగతా వాళ్ళు కూడా ఫాలో అవుతున్నారంటే చెప్పండి. మనకు ఒక పర్టికులర్ అమెరికాలో ఇంతకుముందు ఎప్పుడు బతుకమ్మ అనేది ఏ ఉన్న వాళ్ళు ఆడుకునేవాళ్ళు, ఒక రకమైన సపరేట్గా చేసుకునేవాళ్ళు. బట్ నేను ప్రెసిడెంట్ ఉన్నప్పుడు నేషనల్ లెవెల్లో కోఆర్డినేట్ చేసేసి స్టార్టెడ్ విత్ నేషనల్ లెవెల్లో చేయడం వల్ల ఈ రోజుల్లో ఎక్కడైనా బతుకమ్మ అంటే అది టీటీఏ వాళ్ళ అనే పేరు నాకు వచ్చింది. దట్ ఆల్ క్రెడిట్ గోస్ టు అవర్ ఆర్గనైజేషన్. సో ఈ సంవత్సరం కూడా 15 ప్లేసులు కట్ చేసాం. కొత్తగా ఈసారి బోనాలు నలాయి బలాయి కూడా యాడ్ చేసాం. సో డే బై డే మరి ఇంక్రీజింగ్ అవర్ సర్వీస్. మన పిల్లలకి భావితరాలకి మన కల్చర్ గురించి చెప్పడానికి వాళ్ళు ఇప్పుడు మన పిల్లలకి ఎవరికైనా తీసుకోండి బతుకమ్మ అంటే దాని గురించి స్టోరీ చెప్పే లెవెల్కి వచ్చిందంటే ఆల్ దట్ క్రియేషన్ గోస్ టు టీటీ. అదొకటి. తర్వాత మనం ఎంతసేపు మన డొమెస్టిక్గా మాట్లాడుతున్నాం కాబట్టి మనం చేసే మంచి పనులు చారిటీ వర్క్ కూడా జస్ట్ ఐ గివ్ ఎన్ ఎగ్జాంపుల్. సో లాస్ట్ ఇయర్ సేవాడే సందర్భంగా సో స్టార్టెడ్ డూయింగ్ ఆర్టిఫిషియల్ ఇంజనీరింగ్. స్టార్టెడ్ పార్ట్ ఆఫ్ సేవాడేస్లో. ఈసారి నేను లాస్ట్ టైం ప్రారంభం చేసినట్టుగా నిజామాబాద్ కరీంనగర్ 2 జిల్లాలకి ఆర్టిఫిషియల్ ప్రొవైడ్ చేస్తామనేది కాన్సెప్ట్ స్టార్ట్ చేస్తాం. సో మొన్న డిసెంబర్లో వెళ్ళినప్పుడు విజయాన్ని నేను చేసి 110 మందికి, కొంతమంది 2 కాళ్ళు, కొంతమంది 1 కాళ్ళు ఉన్న వాళ్ళు ఉన్నారు. అలాగే పోస్ట్ ఆఫ్ ద యాక్సిడెంట్స్. తర్వాత పోలియోతో సమాధానం నడవలేని వాళ్ళకి దాదాపు 60 మందికి సైకిల్ సపరేట్ సైకిల్. ఆ సేవ చెప్తున్నాం కదా, అది మీ జీవితంలో మీరు అలాంటివి చేస్తే ఎప్పటికీ వాళ్ళ ఆశిస్తుంది. వాళ్ళ కళ్ళల్లో ఆ వెలుగు చూస్తే మీరు చెప్తే నమ్మరు. తెలంగాణ మనం 21st century అంటాం కానీ ఎక్కడ ఉన్నాం అక్కడే ఉంది. దాదాపు 20 మందికి 2 కాళ్ళు లేకుండా కింద బాత్రూమ్ వెళ్ళడానికి ఇట్లా దేకుంటున్నారు. తెలంగాణ ఇట్లా మూవ్గా నడుస్తారు. వాళ్ళ కాళ్ళు పెట్టినప్పుడు, వాళ్ళు నడుస్తున్నప్పుడు వాళ్ళ కళ్ళల్లో కానీ కొంతమంది అయితే అది దట్ ఈస్ రియల్ సేవ.